మా స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. శ్రీరామ రక్ష. పూర్వం సిరిపురం అనే గ్రామంలో రాములమ్మ అనే మహిళ ఉండేది. ఆమెకు కొడుకు నర్సయ్య పుట్టిన 10 ఏళ్లకు భర్త ఎల్లయ్య ఒకనాడు పొలంలో పాము కాటుకు గురై మరణిస్తాడు. అప్పటి నుండి రాములమ్మ తన ఎకరం పొలంలో కాయగూరలు, ఆకుకూరలు పండించుకుంటూ ఇంటిని గడుపుతుంది. ఒకరోజు తల్లి రాములమ్మతో కొడుకు, అమ్మా, నువ్వు ఒక్కదానివే ఎంతని కష్టపడతావు. రేపటి నుండి నేను కూడా పొలానికి వచ్చి నీకు సాయం చేస్తాను. వద్దు కొడుకా, మా బ్రతుకులు ఇలా తెల్లారిపోయినాయి. నువ్వైనా 4 అక్షరం ముక్కలు నేర్చుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది. నాకు సాయం చేయాలని నువ్వు అనుకుంటే ఒక్క పని చెయ్యి. నేను 4 పాడిగేదెలు కొంటాను. వాటిని మన ఇంటి పెరట్లో పెట్టి వాటి సంరక్షణ చూసుకుంటూ నువ్వు 2 పూటలా వాటి పాలను ఇంటి దగ్గరే అమ్ముతూ మిగిలిన సమయంలో నీ చదువు సాగించుకో. ఎంత సంపాదించినా ఎవరూ దొంగలించలేని ఆస్తి చదువే నాయనా. నా మాట విను. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ రోజే రాములమ్మ పక్కూరి సంతకు పోయి 4 పాడగేదల్ని కొని తెచ్చి ఇంటి పెరట్లో పెట్టింది. ఆనాటి నుండి నర్సయ్య పశువుల సంరక్షణ చూసుకుంటూ కల్తీలేని పాలు ఇంటి దగ్గరే అమ్మసాగాడు. కాలం ముందుకు సాగింది. రాములమ్మ కష్టం వలన ఎకరం పొలం 5 ఎకరాలయింది. నర్సయ్య 20 సంవత్సరాల వయసు యువకుడయ్యాడు. నాయనా నర్సయ్య, నీకు 20 సంవత్సరాలు వచ్చాయి. నీకు పెళ్లి చేసి ఒక ఇంటివాణ్ణి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. మీ అయ్య ఆత్మ కూడా సంతోషిస్తుంది. ఏంటమ్మా, నాకు పెళ్లి చేసి భారం దించేసుకుందాం అనుకుంటున్నావా? అదేంట్రా, నువ్వేమైనా ఆడపిల్లవా బరువు దింపుకోవడానికి? కోడలు వస్తే నాకు సాయంగా ఉంటుందని అన్నాను. మన పొలం పక్క పొలం అసిరయ్య కూతురు అలివేలుని నీకు ఇస్తానంటున్నారు. అమ్మా, నువ్వెలా చెప్తే అలా. నీ ఇష్టమే నా ఇష్టం. రాములమ్మ ఒక నెల రోజుల్లోనే మంచి ముహూర్తం చూసి నర్సయ్యకి అలివేలుతో పెళ్లి చేసింది. అయితే అలివేలు ఇంటికి వచ్చిన 3వ రోజునే రాములమ్మని చూస్తూ, అత్తమ్మా, 10వ తరగతి వరకు చదువుకున్న నా మొగుడితో పశువులకి గడ్డి వేయించి, పేడెత్తించి, పాలు పితికించి పాడి వ్యాపారం చేయిస్తావా? నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఆ పనులన్నీ మీరే చేసుకుని ఆనికి పొలంకెళ్ళండి. అదేంటమ్మా, వయసు మీద పడుతోంది. ఒక్కదాన్నే అన్ని పనులు ఎలా చేయగలను అలివేలు? చేయకపోతే ఇల్లు వదిలిపెట్టి ఏ అనాథాశ్రమంలోనో పూటకోళ్ల ఇల్లోనో చేరండి. అంతేగాని నా మొగుడు ఆ పనులు చేయటం నాకిష్టం లేదు. అబ్బాయి ఏమైనా పరాయింటి పనులు చేయడం లేదు కదమ్మా, మన ఇంటి పనులే చేస్తున్నాడు కదా, అలా అంటావేంటి? అదంతే. నేను ఇంటి కోడల్ని. నా మాటే శాసనం. మార్పు ఉండదు. ఆ రోజు సాయంత్రం రాములమ్మ కొడుకు నర్సయ్య బయట నుండి ఇంటికి రాగానే, నాయనా నర్సయ్య, నీతో కొంచెం మాట్లాడాలిరా. ఏంటమ్మా, ఏం మాట్లాడాలి? ఏం లేదురా, నీ పెళ్ళాం అలివేలు ఇంటి పనులు, పొలం పనులు అన్నీ నేనే చేయాలంటుంది. లేదంటే ఏ పూటకుళ్ళ ఇంటికో పొమ్మంటుంది. అది అన్నదాంట్లో తప్పేముందమ్మా? నీకెలాగూ వయసు అయిపోతుంది. ఇకపై నిన్ను కూర్చోబెట్టి మేం సేవలు చేయలేం. నువ్వు మంచాన పడి నీకు సేవలు చేయలేక అది చేదరించుకోకముందే నువ్వు ముందు జాగ్రత్త పడ్డం మంచిదమ్మా. నేను నీ తల్లినిరా. నువ్వు నా తల్లివి కాబట్టే ముందు ముందు జరగబోయేది ఊహించి చెప్తున్నాను. అటుపైన నీ ఇష్టం, ఆలోచించుకో. ఆ రోజు రాత్రంతా రాములమ్మ నిద్రపోకుండా ఆలోచించింది. మరుసటి రోజే సూర్యోదయం కాగానే అలివేలు రాములమ్మ బట్టలన్నీ మూటకట్టి ముందు పడేసి, 4 రోజులు పోయాక మీకు ఏ జ్వరమో జబ్బో వచ్చి మేం మిమ్మల్ని చూడకుండా వీధిన పడేశామని మాకు చెడ్డ పేరు రాకుండా మీరే మర్యాదగా బయటికెళ్ళండి. రాములమ్మ కోడలి వంక చూసి మారు మాట్లాడకుండా బట్టల మూట తీసుకుని ఊరి చివరి ఉన్న రామాలయానికి వెళ్ళింది. గుడి అరుగు మీద కూర్చుంది. అటుగా వచ్చిన పూజారి రాములమ్మని చూసి, ఏంటి రాములమ్మ, ఇలా వచ్చి గుడి దగ్గర దీనంగా కూర్చున్నావు? చేతిలో ఆ మూటేంటి? ఏదైనా తీర్థయాత్రలకు వెళ్తున్నావా? నా యాత్ర ఏటో నాకే అర్థం కాక ఇలా వచ్చి కూర్చున్నాను పూజారి గారు. అదేంటమ్మా, ఇల్లు, కొడుకు, కోడలు అన్నీ వదిలేసి ఇక్కడికి రావడం ఏంటి? పూజారి గారు, పని చేయని పనికిరాని గొడ్డుని ఏం చేస్తారు? కసాయి వాడికి అమ్మేస్తారు. నా పరిస్థితి అదే పూజారి గారు. గొడ్డునైతే కసాయివాడు కొంటాడు, నన్ను ఎవరు కొనరు. కాబట్టి
నా కొడుకు కోడలు ఇంటి నుంచి గెంటేశారు. అయ్యో తల్లి, నీకెంత కష్టం వచ్చిందమ్మా. కష్టాలు మనుషులకు తప్ప మానులకు వస్తాయా చెప్పండి? దిక్కులేని వారికి దేవుడే దిక్కని ఇక్కడికి వచ్చాను. మీకు కూడా ఇబ్బంది అయితే చెప్పండి, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అయ్యో, ఎంత మాట అన్నావు తల్లి. నీకెన్నాళ్లు కావాలంటే అన్నాళ్ళు ఇక్కడే ఉండు. స్వామివారి సేవ చేసుకుని తరించు. ఇదిగో స్వామివారి ప్రసాదం. ఈ పూటక దీనితో సర్దుకో తల్లి. అయ్యా, నా ఒక్క ప్రాణానికి ఇదే ఎక్కువ. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని పూజారి ఇచ్చిన పులిహోర తీసుకుని ఒక మూలగా కూర్చుంది రాములమ్మ. పూజారి ఇంటికి వెళ్లిపోయాడు. రాములమ్మ పులిహోర తినడానికి ఉపక్రమిస్తుండగా ఒక ఆజానుబాహుడైన వ్యక్తి రాములమ్మ ముందు నిలబడి, అమ్మా, ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా పెట్టవా? అనగానే ఆ వ్యక్తిని చూసి, అయ్యో నాయనా, ఎంత ఆకలితో ఉన్నావో, ఇది తిను. దేవుడి ప్రసాదం ఇదే నా దగ్గర ఉంది. అమ్మా, ఇది నాకిచ్చేస్తే మరి నీకో? ఈ ముసలి ప్రాణం ఒక్క పూట తినకపోతే చచ్చిపోదు. నువ్వు ఎంత ఆకలి మీద ఉన్నావో తిను. నేను ఆ దేవుడి ప్రసాదంగా ఈ పూటకి మంచినీళ్లు తాగి గడిపేస్తాను అని పులిహోర పట్లం ఆ ఆజానుబాహుడికి ఇచ్చింది రాములమ్మ. అతను ఆ పులిహోర నుండి ఒక ముద్ద తీసి ఆప్యాయంగా రాములమ్మకి తినిపించాడు. ఆ ఒక్క ముద్దకే రాములమ్మ కడుపు నిండిపోయింది. ఇలా వరుసగా 3 రోజులు జరిగాయి. 4వ రోజు ఆ ఆజానుబాహుడు వచ్చి రాములమ్మతో, అమ్మా, నేను నీకొక మామిడి మొక్క ఇస్తాను. దాన్ని పెంచి పోషించు, నీకు మంచి జరుగుతుంది. నాయనా, నిలువ నీడలేక ఈ గుడిలో తలదాచుకుంటున్న దాన్ని మామిడి మొక్క నేనెక్కడ వేయను నాయనా? అమ్మా, కంగారు పడకు. ఈ గుడి వెనుక చాలా ఖాళీ స్థలం ఉంది. అక్కడి పూజారికి చెప్పి మీకు నివాసం ఏర్పాటు చేయిస్తాను. అప్పుడు నేనిచ్చే మామిడి మొక్క వెయ్యండి, మీకు మేలు జరుగుతుంది. గుడి వెనుక ఖాళీ స్థలంలో 2 రోజుల్లో ఒక పర్ణశాల లాంటి ఇల్లు తయారైంది. అది చూసి రాములమ్మ ఆనందంగా, భగవంతుడా, దారి తెన్నులేక వీధిన పడ్డ నాకు ఈ పర్ణశాల ప్రసాదించావా? అవును తల్లి, ఆ భగవంతుడు నిర్ణయం ఇది. ఇదిగో నేను చెప్పిన మామిడి మొక్క. ఇది రోజుకు 1 పండు మాత్రమే ఇస్తుంది. నీకంతా మంచే జరుగుగాక అని మామిడి మొక్క రాములమ్మకి ఇచ్చి ఆజానుబాహుడు వెళ్లిపోయాడు. రాములమ్మ ఆ మొక్కను ఒక మూలగా పాతి నీళ్లు పోసింది. మరుసటి రోజు ఉదయానికి ఆశ్చర్యంగా ఆ మామిడి మొక్కకు ఒక పండు కాసింది. అది బంగారు మామిడి పండు. రాములమ్మ ఆనందంతో ఉక్కిరిబిక్కిరయింది. అలా ఆ మామిడి చెట్టు ప్రతిరోజు ఒక బంగారు మామిడి పండు ఇవ్వసాగింది. అనతి కాలంలో రాములమ్మ ధనవంతురాలై పర్ణశాల పక్కన పెద్ద భవంతి నిర్మించి అందులో గుడికి వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం చెయ్యసాగింది. అప్పటికే ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్న నర్సయ్య, అలివేలు ఈ విషయం విని నర్సయ్యతో, యామయ్యా, మన ఇంట్లోంచి వెళ్ళగొట్టిన మీ అమ్మ ధనవంతురాలైందట. పద, పోయి మీ అమ్మని ఇంటికి తిరిగి తీసుకొద్దాం. మా అమ్మ వస్తుందంటవా? పద, ప్రయత్నం చేద్దాం. నర్సయ్య, అలివేలు ఇద్దరూ వెళ్లి, అమ్మా, తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించి ఇంటికి తిరిగి వచ్చేయ్. అవునత్తయ్యా, తెలియక తప్పు చేశాం, క్షమించి మన ఇంటికి వచ్చేయండి. మీరు మంచి చేశారమ్మా. మీరు అలా చేయడం వల్లనే భగవంతుడు నాకు ఈ దారి చూపించాడు. ఇదే నా ఇల్లు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళెవ్వరూ చెడిపోరు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. తినేసి వెళ్ళండి అని అక్కడి నుండి వెళ్లిపోయింది రాములమ్మ. అయితే తనను కరుణించడానికి వచ్చింది సాక్షాత్తు ఆ రామచంద్రుడే అని రాములమ్మకి తెలియదు. అతనెవరో మహానుభావుడనుకుంది. అలా ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు భక్తులకు సేవ చేస్తూ తరించింది రాములమ్మ. చూసారా ఫ్రెండ్స్, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అనేది నిజం. మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధర్మపీఠం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ధర్మపీఠం. అది సింహపురి అనే గ్రామం. ఆ గ్రామంలో రాఘవయ్య మరియు వీరయ్య అనే 2 ప్రాణ స్నేహితులు ఉండేవారు. వారిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. రాఘవయ్య ఊరిలో పెద్ద మనిషి, ఉత్తముడు, ఉన్నత కుటుంబంలో జన్మించాడు.
ఊరిలో వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉంటే అతన్ని సంప్రదించేవారు. రాఘవయ్య ఏ ఒక్కరి పక్షాన నిలవకుండా అందరికీ సమన్యాయం చేసేవాడు. వీరయ్య తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ పోషణ సాగించేవాడు. వీరయ్య భార్య గంగ గయ్యాళిది, ఎవ్వరినీ ఓర్వలేకపోయేది. వీరయ్య మేనత్త మంగమ్మ పక్క ఊరిలో ఉండేది. ఆమెకి 5 ఎకరాల పొలం ఉంది. ఆమెకి వెనక ముందు ఎవరూ లేరు. వయసు మీద పడ్డంతో పొలం పనులు చెయ్యలేకపోయేది. కాలం ముందుకు సాగింది. ఒకరోజు మంగమ్మ అల్లుడైన వీరయ్య ఇంటికొచ్చి ఇలా అంటుంది. నాయనా, వీరయ్య, నాకు వయసు మీద పడింది. నా పొలాన్ని చూసుకునేవారు కూడా ఎవరూ లేరు. నా తదనంతరం ఆ పొలం నీకు చెందాల్సిందే కదా. నా పొలాన్ని నీ పేరు మీద రాస్తాను. బ్రతికినంతకాలం ఎంత ముద్ద పెట్టు చాలు అని అనటంతో, అత్తయ్య, నాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు. నువ్వు మా అమ్మలాంటి దానివి. నువ్వు ఎన్ని రోజులైనా మా ఇంట్లో ఉండు అని అనగానే మంగమ్మ తన పొలాన్ని వీరయ్య పేరు మీద రాసి పత్రాలు వీరయ్యకి ఇచ్చింది. మరుసటి రోజు మంగమ్మ వీరయ్య ఇంటికి వెళ్ళింది. గంగ గయ్యాళిదవటంతో మంగమ్మని సూటీపోటీ మాటలతో ఇబ్బంది పెట్టేది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు వీరయ్యతో గంగ ఇలా అంది. ఏమయ్యో, ఈ ముసలిదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టావు. దీనికి చాకిరీ చేయలేకపోతున్నా. రోజు 3 పూటలా మేపలేక చస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. దాన్ని ఇంట్లో నుంచి పంపించే. అనగానే, అదేంటే, ఆమె తన ఆస్తి మొత్తం మన పేరుని రాసింది. ఆమె బాగోగులు చూడాల్సింది మనమే కదా. నువ్వు ఆమె కలిసి ఏ గంగలోనైనా కలవండి. ఊర్లో జనాలందరికీ చాకిరీ చేసే ఓపిక నాకు లేదు అని మంగమ్మకి వినపడేలా అంటుంది. అది విన్న మంగమ్మ ఎంతో బాధపడింది. రోజూ భార్య పోరు భరించలేక వీరయ్య ఒకరోజు తన అత్త దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టి సాకటం మాకు కష్టంగా ఉంది. నీ దారి నువ్వు చూసుకుంటే అందరికీ మంచిది అని అనటంతో, అదేంట్రా, నా 5 ఎకరాల పొలం మొత్తం నీకే రాసిచ్చాను కదా. ఇప్పుడు నన్ను బయటికెళ్ళమంటే నేనెక్కడికెళ్ళాలి? ఎలా బ్రతకాలి? అదంతా నాకు అనవసరం. ఇంట్లోంచి వెళ్ళిపో. నీకు దిక్కున్న చోటు చెప్పుకో అని ఆమెని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. మంగమ్మకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తన బట్టల మూట తీసుకుని ఊరికి అవతల ఉన్న చెరువు దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుని ఏడవసాగింది. అటుగా వెళ్తున్న ఆ ఊరికి చెందిన రామయ్య ఆమె దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు. ఏంటమ్మా, ఎవరు నువ్వు? ఇక్కడ కూర్చున్నావు అని అడగటంతో మంగమ్మ జరిగిందంతా వివరించింది. దానికి రామయ్య మంగమ్మతో ఇలా అంటాడు. నువ్వేం భయపడకో, ఊరేం గొడ్డుపోలేదు. నువ్వెళ్ళి రాఘవయ్య గారిని కలిస్తే నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆయన ఎంతో మందికి సహాయం చేశాడు అని సలహా ఇచ్చాడు. మంగమ్మ రామయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాఘవయ్య ఇంటికి వెళ్ళింది. ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి అని రాఘవయ్య అడగటంతో మంగమ్మ జరిగిందంతా పూసగుచ్చినట్టు వివరించింది. అమ్మా, వీరయ్య నేను ప్రాణ స్నేహితులం. అతనికి వ్యతిరేకంగా నీ తరపున పంచాయతీ పెద్దగా రాలేను అని తన మనసులో ఇలా అనుకుంటాడు. న్యాయం కోసం నా దగ్గరికొచ్చిన ఎంతో మందికి సహాయం చేశాను, కానీ నీకు సహాయం చేయలేకపోతున్నాను అని అనుకుని మంగమ్మతో ఇలా అంటాడు. నేను నీ తరపున లేకపోతేనే ఈ ఊర్లో చాలామంది పంచాయతీ పెద్దలున్నారు. నువ్వెళ్ళి వారిని కలిస్తే నీకు న్యాయం జరుగుతుంది అని సూచించాడు. మంగమ్మ వెళ్లి ఆ ఊర్లో పంచాయతీ పెద్దల్ని కలిసింది. మరుసటి రోజు వీరయ్యని పంచాయతీకి పిలిపించారు. ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గర అందరూ సమావేశమయ్యారు. ఆ తర్వాత పంచాయతీ పెద్ద మంగమ్మని ఉద్దేశించి, ఊరి ఆచారం ప్రకారం నువ్వు నీకు నచ్చిన వారిని పెద్ద మనిషిగా ఎన్నుకోవచ్చు
వారే నీకు న్యాయం చెప్తారు అని అనటంతో మంగమ్మకి ఎవరిని ఎన్నుకోవాలో అర్థం కాలేదు. బాగా ఆలోచించి, అయ్యా రాఘవయ్య గారు ఎంతో మంది అభాగ్యులకి న్యాయం చేశారు. నాకు కూడా ఆయనే న్యాయం చేయాలి అని రాఘవయ్యని తన తరపున పంచాయతీ పెద్దగా ఎన్నుకుంది. రాఘవయ్య కాదు అనలేక ధర్మపీఠాన్ని అధిష్ఠించాడు. తన స్నేహితుడు ధర్మపీఠంపై కూర్చోవటంతో వీరయ్య తన మనసులో ఇలా అనుకున్నాడు, నా స్నేహితుడు ఖచ్చితంగా నా తరపునే మాట్లాడతాడు, ఇక నాకు ఏ దిగులు లేదు అని మనసులోనే వీరయ్య సంతోషించాడు. పంచాయతీ పెద్ద మంగమ్మని ఉద్దేశించి, నీకు జరిగిన అన్యాయమేంటో వివరించమ్మా అని అడగటంతో మంగమ్మ జరిగిందంతా వివరించింది. ధర్మపీఠాన్ని అధిష్ఠించిన రాఘవయ్య వీరయ్య తన స్నేహితుడు అన్న విషయం మర్చిపోయి ఇలా తీర్పు చెప్పటం ప్రారంభించాడు. వీరయ్య తన అత్త పొలాన్ని తీసుకొని ఆమెని బయటకి వెళ్లగొట్టటం ముమ్మాటికి అన్యాయమే. ఆమె వీరయ్యని నమ్మి తనకు సంబంధించిన యావదాస్తిని వీరయ్య పేరు మీద రాసింది. వీరయ్య తన తల్లిలాంటి మంగమ్మని మోసం చేయటం క్షమించరాని నేరం. ఇక్కడ బంధాలకి బంధుత్వాలకి తావులేదు. వీరయ్య నా స్నేహితుడైనా సరే అతను తన అత్త విషయంలో చేసింది ముమ్మాటికి తప్పే. వీరయ్య తన అత్త దగ్గర తీసుకున్న ఆస్తిని బేషరతుగా ఆమెకు తిరిగివ్వాలి. మంగమ్మను నమ్మించి మోసం చేసిన వీరయ్య కుటుంబాన్ని 3 నెలల పాటు గ్రామ బహిష్కరణ చేస్తున్నాను అని తీర్పుని ముగించాడు. ఊహించని ఈ పరిణామానికి వీరయ్య నిశ్చేష్టుడయ్యాడు. తన స్నేహితుడై ఉండి తన తరపున మాట్లాడతాడు అనుకున్న రాఘవయ్య తనకు న్యాయం చేయలేదని మనసులో రగిలిపోతూ అక్కడ్నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం. ధర్మపీఠం 2వ భాగం. తను ఊహించని తీర్పు రావటంతో వీరయ్య తీవ్ర అవమాన భారంతో అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. మంగమ్మ చాలా సంతోషించి రాఘవయ్యకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది. అక్కడ్నుంచి వెళ్లిపోయాక గంగ వీరయ్యతో ఇలా అంది, నా స్నేహితుడంటూ ఊరేగారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మీ గుండెల మీద తన్నాడు. ఇలా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ఏదో ఒకరోజు ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను. సమయం కోసం వేచి చూద్దాం. అలా కొంతకాలం గడిచింది. తనకు పడ్డ శిక్షకాలం ముగిసింది. వీరయ్య తన మిత్రుడు రాఘవయ్య పైన తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నాడు. తన మిత్రునితో మాట్లాడ్డం కూడా మానేశాడు. కొంతకాలం తరువాత రాఘవయ్య తన వ్యవసాయం కోసం ఎద్దుల్ని కొనటానికి సంతకి వెళ్లాడు. అక్కడ అతనికి 2 జోడెద్దులు బాగా నచ్చటంతో వాటిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లాడు. అలా వాటితో వ్యవసాయం చేయించి మంచి దాణా పెట్టేవాడు. ఎద్దులు బాగా బలిష్టంగా ఉండటంతో బాగా పనిచేసేవి. ఒకరోజు అనుకోకుండా ఒక ఎద్దుని పాము కరవటంతో అది చనిపోయింది. అది చూసి రాఘవయ్య చాలా బాధపడ్డాడు. మిగిలిన దానికి జోడీ కొనాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కాని దానికి సరిపోయే జోడీ దొరకలేదు. అదే ఊరిలో సుబ్బయ్య అనే వ్యాపారి ఉండేవాడు. దుర్బుద్ధి కలవాడు. చేసిన ప్రతి వ్యాపారంలో నష్టాలు వచ్చేవి. ఒకరోజు సుబ్బయ్య రాఘవయ్య ఇంటికి వెళ్లి ఇలా అన్నాడు, అయ్యా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మీరేదైనా సాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చాను అని సుబ్బయ్య అనటంతో, ఏం కావాలో నిస్సందేహంగా అడుగు సుబ్బయ్య అని రాఘవయ్య అన్నాడు. అందుకు సుబ్బయ్య, అయ్యా, మీ దగ్గర ఉన్న ఎద్దుల్లో ఒకటి చనిపోయిందని విన్నాను. నా దగ్గర ఒంటెద్దు బండుంది. మీ దగ్గర ఉన్న ఎద్దు నాకిస్తే దాంతో ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాను. ఆ తర్వాత మీకు డబ్బులు చెల్లిస్తాను అని సుబ్బయ్య అనడంతో, దానికేముంది సుబ్బయ్య, నిశ్చింతగా తీసుకువెళ్ళు అని రాఘవయ్య ఎద్దుని సుబ్బయ్యకి ఇచ్చేశాడు. సుబ్బయ్య మనసులో సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. సుబ్బయ్య ఆ ఎద్దుతో
రాత్రింబవళ్ళూ పని చేయించేవాడు. సరైన దాణా కూడా పెట్టేవాడు కాదు. అలా చేసేసరికి ఎద్దు బాగా బక్కచిక్కిపోయింది. కనీసం గడ్డి కూడా వేయకపోవటంతో పని కూడా చెయ్యలేకపోయేది. ఒకరోజు బండిపైన నూనె డబ్బాలని తీసుకువెళ్తుండగా ఆ బరువు మోయలేక ఎద్దు కుప్పకూలిపోయింది. నూనెంతా నేలపాలయ్యింది. దాంతో సుబ్బయ్య రాఘవయ్య దగ్గరికి వెళ్లి కోపంగా ఇలా అన్నాడు. నాకు పని చెయ్యని బక్కచిక్కిన ఎద్దుని అమ్మి నన్ను మోసం చేశావు. నేను చాలా నష్టపోయాను. నువ్వు నాకు నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే నిన్ను పంచాయతీకి ఏడుస్తాను అని సుబ్బయ్య అనటంతో, అదేంటి సుబ్బయ్య, నేను నీకు ఎద్దుని ఇచ్చినప్పుడు అది మంచి బలిష్టంగా ఉంది. పైగా నువ్వు నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. సహాయం చేసినందుకు నన్నే పంచాయతీకి ఈడుస్తానటం నీకు భావ్యం కాదు అని అనటంతో, అదంతా నాకనవసరం. నువ్వు నాకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ సుబ్బయ్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఊహించని ఈ పరిణామానికి రాఘవయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య బాగా ఆలోచించి వీరయ్య ఇంటికి వెళ్లి ఇలా అన్నాడు. చాలా రోజుల్నుంచి నువ్వు ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. నువ్వు రాఘవయ్య మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి సుబ్బయ్య, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. కాస్త వివరంగా చెప్పు అని వీరయ్య అనటంతో సుబ్బయ్య జరిగిందంతా వివరించాడు. ఇదంతా సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అనటంతో, నేను రాఘవయ్య పైన పంచాయతీ పెడతాను. ఈ ఊరి ఆచారం ప్రకారం నా తరపున నిన్ను పంచాయతీ పెద్దగా ఎన్నుకుంటాను. నువ్వు నాకు అనుకూలంగా తీర్పు చెప్పు. అప్పుడు నీకు రాఘవయ్య పైన ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరిక నెరవేరుతుంది అని అనటంతో గంగ కోపంగా, రాఘవయ్య వల్ల మేము 3 నెలలు ఊరికి దూరంగా ఉండి అష్ట కష్టాలు పడ్డాం. కనీసం స్నేహితులని కూడా చూడకుండా మాకీ గతి పట్టించాడు. అతన్ని వదిలే ప్రసక్తే లేదు. ఈ అవకాశం కోసం నేను చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. నేను నీకు అనుకూలంగా మాట్లాడతాను అని అనగానే సుబ్బయ్య అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుబ్బయ్య పంచాయతీ పెద్దల్ని కలిసి రాఘవయ్యని పంచాయతీకి పిలిపించాడు. పంచాయతీ పెద్ద సుబ్బయ్యని ఉద్దేశించి, నీకు జరిగిన అన్యాయమేంటో చెప్పు అని అనటంతో సుబ్బయ్య జరిగింది మొత్తం వివరించాడు. రాఘవయ్య కూడా జరిగింది వివరించాడు. అనుకున్న పథకం ప్రకారం సుబ్బయ్య తన తరపున పంచాయతీ పెద్దగా వీరయ్యని ఎన్నుకున్నాడు. వీరయ్య ధర్మపీఠాన్ని అధిష్ఠించాడు. ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ధర్మపీఠంపై కూర్చున్న వీరయ్య రాగద్వేషాలని మరిచిపోయి ఇలా తీర్పు చెప్పటం ప్రారంభించాడు. కుటిల బుద్ధిగల సుబ్బయ్య రాఘవయ్యని మోసం చేసి నన్ను రాఘవయ్యకి శత్రువుగా భావించి తనకు అనుకూలంగా మాట్లాడాలని నన్ను ఆశ్రయించాడు. సుబ్బయ్య కష్ట సమయంలో తనకి సహాయం చేసిన రాఘవయ్యనే మోసం చేశాడు. సుబ్బయ్య చేసిన తప్పుకి 50 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను. ఆ రోజు నా స్నేహితుడు నాకు అనుకూలంగా మాట్లాడకపోయేసరికి నేను అతనిపైన ఈర్ష్యా ద్వేషాలని పెంచుకున్నాను. కాని అతను ఈ ధర్మపీఠాన్ని గౌరవించి ఎటువంటి ఆశ్రిత పక్షపాతం ప్రదర్శించకుండా న్యాయంగా తీర్పు చెప్పాడు. ఈరోజు నాకు అవకాశం దొరికిందని నేను రాఘవయ్యని శిక్షిస్తే ఈ లోకం నన్ను ఎప్పటికీ క్షమించదు. ఆ రోజు నా స్నేహితుడు అలా ఎందుకు మాట్లాడాడో అని నేను బాధపడ్డాను. కాని ఇక్కడ కూర్చున్నాక నాకు అతను మాట్లాడిందే ధర్మం అనిపిస్తుంది అని వీరయ్య తన తీర్పుని ముగించాడు. ఆ తరువాత వీరయ్య రాఘవయ్య ఇద్దరూ కలిసిపోతారు. వీరయ్య భార్య గంగ కూడా తన తప్పుని తెలుసుకుంటుంది, బాధపడుతుంది. వీరయ్య తన అత్త మంగమ్మని ఇంటికి తీసుకువచ్చి తన కన్న తల్లిలాగా చూసుకునేవాడు. మిత్రులారా, ఈ కథలో సుబ్బయ్య ఎద్దుకి సరైన తిండి పెట్టకుండా కష్టం చేయించాడు. చివరికి తానే నష్టపోయాడు.
దీన్ని మన జీవితాలకి ఆపాదించుకుంటే, మనం ఎవరితోనైనా పని చేయించుకుంటే దానికి తగిన ప్రతిఫలమివ్వాలి. వారి శ్రమని దోపిడీ చెయ్యాలని చూస్తే అది చివరికి మనకి నష్టాన్నే మిగులుస్తుంది. ఇక వీరయ్య విషయానికొస్తే, తన స్నేహితుడు తనకు అనుకూలంగా తీర్పు చెప్పకపోవటంతో అతని పైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. వీరయ్యకి తన స్నేహితుణ్ణి శిక్షించే అవకాశం ఉన్నా కూడా అతను ఆ పని చెయ్యలేదు. తన స్నేహితుణ్ణి, ధర్మాన్ని గెలిపించాడు. తనూ గెలిచాడు. ఒకవేళ రాఘవయ్య వీరయ్యకి అనుకూలంగా తీర్పు చెప్పి ఉంటే సమాజం దృష్టిలో ఒక ధర్మద్రోహిగా మిగిలిపోయేవాడు. కాని రాఘవయ్య ధర్మాన్ని విడలేదు. జీవిత ప్రయాణంలో ధర్మాన్ని నిలబెట్టే ప్రతి ఒక్కరూ కథానాయకులే. ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టే ప్రతి ఒక్కరికి మా ఈ కథ అంకితం. అందరూ బావుండాలి, అందులో మేము ఉండాలి. మిత్రులారా, మా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. శుభం. దయ్యం షరతులు. అనగనగా ఒక ఊరిలో గంగయ్య, కమలమ్మ అనే దంపతులు ఉండేవారు. వారిద్దరూ బ్రతుకు తెరువు కోసం పని వెతుక్కుంటూ కాలినడకన భీమవరం అనే గ్రామానికి చేరుకుంటారు. అద్దెకు ఇల్లు దొరుకుతుందా అని వెళ్తుంటే వారికి ఒక అతను ఎదురుపడతాడు. అతన్ని చూసిన గంగయ్య ఇలా అంటాడు, మేము పని కోసం వచ్చాం, ఇక్కడ అద్దెకి ఇల్లేమైనా దొరుకుతుందా అని అడిగిన గంగయ్యతో అతను అద్దెకి ఇల్లు ఈ ఊర్లో దొరకదు, మీరు ఇంకెక్కడైనా చూసుకోండి అని చెప్తాడు. ఇక చేసేదేమీ లేక ఇద్దరు దంపతులు తిరిగి వెళ్తుంటే ఆ ఊరి చివరన ఒక ఇల్లు ఖాళీగా కనబడుతుంది. ఖాళీగా ఉన్న ఇంటిని చూసి గంగయ్య కమలమ్మతో ఇలా అంటాడు, నేను ఊర్లోకెళ్ళి ఈ ఇల్లు ఎవరిదో విచారించి వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి గంగయ్య ఊర్లోకి వెళ్తాడు. అలా ఊర్లోకి వెళ్ళిన గంగయ్య అందరినీ ఆ ఇంటి గురించి అడుగుతూ ఉంటాడు. ఎవరూ ఆ ఇంటి గురించి మాట్లాడ్డానికి కూడా ఇష్టపడరు. ఒక ముసలాయన గంగయ్యతో ఆ ఇల్లు సుబ్బిగాడిదని, అతను చనిపోయి దెయ్యంగా మారి తన ఇంటి మీద మమకారం చావక ఇంకా అలా అంటిపెట్టుకునే ఉన్నాడని, ఊర్లో వాళ్ళు ఎవరూ అటువైపుకు వెళ్లరని, ఆ ఇంటి గురించి విచారించటం మానుకోమని గంగయ్యకి సలహా ఇస్తాడు. కాని గంగయ్య మాకు వేరే దారి లేదు, మేం అక్కడే ఉండాలి అని చెప్పి కమలమ్మ దగ్గరికొచ్చి జరిగింది చెప్తాడు. అందుకు కమలమ్మ గంగయ్యతో ఇలా అంటుంది, ఈ మూఢనమ్మకాలతో ఉన్న ఆధారాన్ని మనం దూరం చేసుకోవడం ఎందుకయ్యా, ఇక్కడే ఉన్నాం అని ఇద్దరూ ఆ ఇంట్లోకి వెళ్ళగా ఆ ఇల్లు దుమ్ము ధూళితో నిండిపోయి ఉంటుంది. అది చూసి కమలమ్మ గంగయ్యతో ఇలా అంటుంది, నడిచి నడిచి అలసిపోయాం, రేపు శుభ్రం చేసుకుందామయ్యా అని అనటంతో గంగయ్య సరేనని వాళ్లు తెచ్చుకున్న అన్నం మూటని విప్పి ఇద్దరూ వడ్డించుకుని తింటూ ఉంటే అందులోని చేపల కూర వాసన దెయ్యానికి నచ్చుతుంది. వాళ్లు తిని విశ్రాంతి తీసుకుంటూ ఉంటే దెయ్యం చేపల కూర కోసం వెళ్లి ఆ పాత్ర చూస్తేనేమో ఖాళీగా ఉంటుంది. దాంతో దెయ్యానికి కోపం వస్తుంది. అప్పుడా దెయ్యం ఇలా అనుకుంటుంది, పాత్రలన్నీ ఖాళీ చేస్తారా, మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తాను, నా ఇంటికే వస్తారా అని దెయ్యం వాళ్లని భయపెట్టడానికి రకరకాల శబ్దాలని చేస్తూ ఉంటుంది. అవి వాళ్ల చెవికి చేరకపోయేసరికి గంగయ్య కాళ్లు పట్టుకుని లాక్కెళ్లి తలకిందులుగా వేలాడదీస్తుంది. గంగయ్య భయంతో అరుస్తాడు. కమలమ్మ ధైర్యంగా నవ్వుతూ వచ్చి ఇలా అంటుంది, అయ్యో ఎందుకు భయపడతారు, ఎవరో మిమ్మల్ని ఉయ్యాలూపుతున్నారు అని అంటుంది. భయపడ్డం లేదని దెయ్యం వాళ్ల ముందు ప్రత్యక్షమై చుట్టూ గింగిరాలు తిరుగుతూ ఇలా అంటుంది, ఎవరు మీరో, నా ఇంటికి ఎందుకొచ్చారో, ఇక్కడకు రాకూడదని తెలియదా అని గట్టిగా అంటుంది. ఆ మాటలు విన్న గంగయ్య మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మో నిజంగానే వచ్చిందే, ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాను, కాని అది కళ్ళ ముందు ఇలా తిరుగుతుందని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటే కమలమ్మ దెయ్యంతో ఇలా అంటుంది, మాకు వేరే దారి లేదు, ఎంత కష్టమైనా ఇక్కడే ఉండాల్సిందే అని అంటుంది. మొండిగా కమలమ్మ అలా అనేసరికి దెయ్యం ఇప్పటి వరకు అలాంటి సమాధానం వినలేదు. అయితే ఇన్నేళ్లుగా అది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉంది. ఇప్పుడు వేరే వారితో తన ఇంటిని పంచుకోవటానికి కష్టంగా అనిపించింది. అయినా కమలమ్మ మాట వినేటట్లు లేదు.
అందుకని ఆ దెయ్యం కమలమ్మతో ఇలా అంటుంది. ఇదిగో, ఇక్కడ నేను తప్ప మనిషన్నవాడు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడే ఉంటానంటే నేను పెట్టే షరతులకి లోబడాలి. అని అన్న దెయ్యం మాటలకి గంగయ్య భయపడుతూ ఉంటే కమలమ్మ మాత్రం చెప్పు మరి అని తెలివిగా అంటుంది. అప్పుడు దెయ్యం ఇలా అంటుంది. మీరు ఎవరూ స్నానం చేయకూడదు, గిన్నెలు తామకూడదు, బూజు దులపకూడదు, ఇల్లు ఊడవకూడదు, ఇలాంటివేవీ చేయకూడదు. నాకు చేపల కూరంటే చాలా ఇష్టం. కమ్మగా రోజు వండి పెట్టాలి. దెయ్యం మాటలకి కమలమ్మ ఇలా అంటుంది. గిన్నెలు కడుక్కోకుండా స్నానం కూడా చేయకుండా ఉంటే అసలు ఏ పని ఉండదు. నువ్వు ఎంత మంచివాడో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతుంది. చేపల కూర నాకు ఇష్టమే. అని కమలమ్మ మురిసిపోతున్నట్టుగా అంటుంది. ఎవరు మీరు? నా ఇంటికి ఎందుకొచ్చారు? ఇక్కడకు రాకూడదని తెలియదా? అని గట్టిగా అంటుంది. ఆ మాటలు విన్న గంగయ్య మనసులో ఇలా అనుకుంటాడు. అమ్మో, నిజంగానే వచ్చిందే. ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాను, కానీ అది కళ్ళ ముందు ఇలా తిరుగుతుందని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటే కమలమ్మ దెయ్యంతో ఇలా అంటుంది. మాకు వేరే దారి లేదు. ఎంత కష్టమైనా ఇక్కడే ఉండాల్సిందే అని అంటుంది. మొండిగా కమలమ్మ అలా అనేసరికి దెయ్యం ఇప్పటి వరకు అలాంటి సమాధానం వినలేదు. అయితే ఇన్నేళ్లుగా అది ఒంటరి జీవితానికి అలవాటు పడి ఉంది. ఇప్పుడు వేరే వారితో తన ఇంటిని పంచుకోవటానికి కష్టంగా అనిపించింది. అయినా కమలమ్మ మాట వినేటట్లు లేదు. అందుకని ఆ దెయ్యం కమలమ్మతో ఇలా అంటుంది. ఇదిగో, ఇక్కడ నేను తప్ప మనిషన్నవాడు ఉండే అవకాశం లేదు. ఒకవేళ ధైర్యం చేసి మీరిద్దరూ ఇక్కడే ఉంటానంటే నేను పెట్టే షరతులకి లోబడాలి. అని అన్న దెయ్యం మాటలకి గంగయ్య భయపడుతూ ఉంటే కమలమ్మ మాత్రం చెప్పు మరి అని తెలివిగా అంటుంది. అప్పుడు దెయ్యం ఇలా అంటుంది. మీరు ఎవరూ స్నానం చేయకూడదు, గిన్నెలు తామకూడదు, బూజు దులపకూడదు, ఇల్లు ఊడవకూడదు, ఇలాంటివేవీ చేయకూడదు. నాకు చేపల కూరంటే చాలా ఇష్టం. కమ్మగా రోజు వండి పెట్టాలి. దెయ్యం మాటలకి కమలమ్మ ఇలా అంటుంది. గిన్నెలు కడుక్కోకుండా స్నానం కూడా చేయకుండా ఉంటే అసలు ఏ పని ఉండదు. నువ్వు ఎంత మంచివాడో ఊహించుకుంటేనే నాకు సంతోషం కలుగుతుంది. చేపల కూర నాకు ఇష్టమే అని కమలమ్మ మురిసిపోతున్నట్టుగా అంటుంది. మరునాడు ఉదయం దంపతులిద్దరూ చెరువుకు వెళ్లి చక్కగా స్నానం చేసి చేపల్ని పట్టుకుని వస్తారు. వారిని చూసిన దెయ్యం అడ్డుపడి ఇలా అంటుంది. ఆగండి, నేను చెప్పింది మర్చిపోయి స్నానం చేసి వచ్చారా? అని సుబ్బయ్య దెయ్యం కోపంగా అంటుంది. ఆ మాటలకి గంగయ్య ఇలా అంటాడు. అయ్యో, ఏం చెప్పాలి, మేము చేపల కోసం నీళ్లలో దిగి తడిచి చలికి వణుకుతూ వస్తున్నాం. అంతేగాని నీ మాటల్ని మీరి స్నానం చేయలేదు. నీకోసమే కదా చేపలు పట్టుకొచ్చాం అని గంగయ్య మాటలకి దెయ్యం నోరు మూసుకుంటుంది. అంతలో కమలమ్మ దెయ్యంతో ఇలా అంటుంది. మేమెంత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పు పట్టడం తగదు. అదేదో నువ్వే పట్టుకొని తీసుకురా, మేము ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం అని కమలమ్మ అన్న మాటలకి దెయ్యం నేను తెస్తానని చెప్పలేదుగా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుంచి వాళ్ల స్నానం గురించి దెయ్యం మాట్లాడడం మానేస్తుంది. కమలమ్మ చేపల కూర వండుతూ ఉంటే దెయ్యం వాసనకి ఎగురుతూ ఉంటుంది. కమలమ్మ ఆ కూరలో కావాలని కొంచెం బూజు, కొన్ని సాలీలు వేసి దెయ్యానికి వడ్డిస్తుంది. చేపలకు బదులు బూజు, సాలీలు దానికంట పడ్డాయి. అది కోపంగా సాలీల కూర కాదు నేను అడిగింది, చేపల కూర అని అరిచింది. ఆ మాటలకి కమలమ్మ ఇలా అంటుంది. చుట్టూ అవే ఉంటే కూరలోకి అవి రాక మరేం వస్తాయి. ఆయన దెయ్యాల్ని సాలీలేం చేయవులే. ఆ దెయ్యానికి కూర నచ్చలేదు. దాంతో కమలమ్మతో ఇలా అంటుంది. ఈసారి చెప్తున్నాను, వంటలో సాళీలు ఒకటి రాకూడదు అని దెయ్యం అనగానే ఆ మాటకి కమలమ్మ ఇలా అంటుంది. అయితే నువ్వు కొద్దిసేపు చెరువు గట్టు వైపు తిరిగిరా. ఈ లోపల నేను ఈ బూజంతా శుభ్రం చేస్తాను. అయినా నాకిదేం పని పెడుతున్నావో అనవసరంగా అని విసుక్కుంటూ అంటుంది. అయితే బూజు దులపటానికి ఆ రోజు దెయ్యం అడ్డు తొలగిపోవటంతో దంపతులు కలిసి కులాసాగా బూజు దులిపేసి ఇల్లంతా శుభ్రం చేసి చెత్తంతా పక్కకు తోశారు. కానీ ఓడవటానికి, చెత్త బయటకు వేయటానికి వీల్లేదు కదా. ఇక ఆ రోజు వండిన పాత్రలు అలాగే ఉండిపోయాయి. కడగటానికి వీల్లేదు. కమలమ్మ ఆ పాత్రల్లో కొంచెం తేమ, దుమ్ము, చెత్త వేసి త్వరగా మురిగిపోయేటట్లు చేసింది.
అది ఘోరమైన వాసన వస్తుంటే వాటిల్లోనే మళ్లీ మరునాడు చేపల కూర వండి పెట్టింది. ఆ కూర తిన్న దెయ్యానికి వాంతులు విరేచనాలు అయ్యాయి. బాగా నీరసించిపోతుంది దెయ్యం. కమలమ్మతో ఇలా అంటుంది, ఏం కూర వండావు తల్లి, నేను బ్రతికున్నప్పుడు కూడా ఇలాంటి కూర తినలేదు. అలా అన్న దెయ్యంతో కమలమ్మ ఇలా అంటుంది, నేనేం చేసేది, గిన్నెలు తోమకపోతే వాటికి పట్టిన దుమ్ము ధూళి కుళ్ళిపోయి వాసనొచ్చి క్రిములు కీటకాలన్నీ చేరతాయి. మరి వాటిలోనే వండుకొని తింటే అనారోగ్యం కాక ఇంకేం వస్తుంది. అటు ఊళ్ళోకెళ్ళి ఆచార్యుల దగ్గర ఏమైనా మందు తెచ్చుకోకూడదు. ఆయన గిన్నెలు తోమడం, ఇల్లు ఊడవడం నా వల్ల కాదు బాబోయ్ అని కమలమ్మ అంటుంది. ఆ మాటలకి దెయ్యం ఇలా అంటుంది, అలా కాదు, ఈ గిన్నెలు శుభ్రంగా తోము, ఇల్లూడ్చి చెత్త బయటపారే. ఏమీ అనుకోకు, నేను ఈ వాసన భరించలేకపోతున్నాను. నేనలా చెరువుగట్టు దాకా వెళ్ళి వస్తాను, ఈ లోపల మొత్తం శుభ్రం చేయి అని దెయ్యం అనటంతో కమలమ్మ సరేలే, నీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందా అని ఇద్దరు దంపతులు కలిసి ఇల్లంతా ఊడ్చి చెత్త తీసేసి గిన్నెలు గడిగి శుభ్రం చేస్తారు. ఇప్పుడు దెయ్యం కమలమ్మ మాట విని రోజు ఉదయం సాయంత్రం చెరువుగట్టుకు వెళ్లి చల్లగాలి పీల్చుకుని వస్తుంది. అంతేకాదు, తన ఇల్లు కమలమ్మ చేతిలో శుభ్రంగా భద్రంగా ఉంటుందనే నమ్మకము కలుగుతుంది దెయ్యానికి. ఇల్లు ముగ్గులతో కలకల్లాడిపోతుంటే సుబ్బయ్య దెయ్యం సంతోషిస్తుంది. తన ఇంటిని ఆ దంపతులకు అప్పజెప్పి శాశ్వతంగా వెళ్లిపోతుంది. అప్పటి నుండి గంగయ్య కమలమ్మ దంపతులు దొరికిన పని చేసుకుంటూ ఆ ఇంట్లోనే ఆనందంగా ఉండసాగారు. మిత్రులారా, చూసారా, అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఊరకనే అనలేదు. అలాగే పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్యానికి భద్రత అని తెలుసుకోండి. మన ఇంటిని, మన ఇంటి చుట్టూ పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటే దెయ్యం వెళ్ళిపోయినట్టే రోగాలు కూడా మన నుంచి పారిపోతాయి. కాబట్టి శుభ్రత ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడుంటుంది. పరిసరాలని శుభ్రంగా ఉంచుకుందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. రాజుగారి ఖజానా. అనగనగా ఒక ఊరిలో సోమరాజు అనే అతనికి వీరభద్రుడు, రవీంద్రుడు అనే ఇద్దరు కుమారులు ఉండేవారు. ఆ ఇద్దరు ధైర్యంతో పాటు చక్కటి తెలివితేటలు కలిగిన వాళ్ళు. ఇతరులకి సహాయం చేయటానికి వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. సోమరాజు కూడా కుమారుల తెలివితేటలకి ఎంతో పొంగిపోతూ ఆనందిస్తూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచింది. తండ్రి ఎప్పుడు చూసినా ఒక పెట్టెను తీసుకుని తెరచి చూసుకుంటూ విచారిస్తూ ఉంటాడు. అది గమనించిన కుమారులు తండ్రిని ఎప్పుడూ ప్రశ్నించలేదు. కాని ఒకరోజు పెట్టెని పట్టుకుని విచారంగా ఉన్న తండ్రిని చూసి వీరభద్రుడు ఇలా ప్రశ్నించాడు, అయ్యా, ఆ పెట్టెలో ఏముంది? మీరు అంతలా విచారించే విషయమేంటి అని వీరభద్రుడు అడగ్గానే తమ్ముడు రవీంద్రుడు ఇలా అంటాడు, అన్నయ్య, నాన్న ఆ పెట్టెను తెరిచి చూసుకొని విచారించటం నేను కూడా గమనించాను. అసలేముందా పెట్టెలో అని అనగానే కొడుకుల మాటలకి సోమరాజు ఇలా అంటాడు, నాయనా, ఇది మా ముత్తాతల తరం నుంచి ఉంది. ఈ పెట్టెని తెరిచి చూసుకుంటూ వారిని గుర్తు చేసుకొని విచారిస్తూ ఉంటాను అని అనగానే వీరభద్రుడు ఇలా అంటాడు, అదే అయ్యా మేము అడిగేది, ఆ పెట్టెలో అంత విచారించేదేముంది? ఆ మాటలకి సోమరాజు ఇలా అంటాడు, పూర్వం ఈ రాజ్యాన్ని ధర్మసేన మహారాజు పరిపాలించేవాడు. ఆయన శత్రు రాజ్యాలు దోచుకోకుండా ఖజానాని దాచిపెట్టారు. ఆ రహస్యం ఇదిగో ఈ పెట్టెలో ఉంది. చాలా రోజుల నుంచి వర్షాలు లేక కరువుతో ప్రజలు కష్టపడుతున్నారు. మహారాజు కూడా ప్రజల కోసమే ఆ ఖజానాని దాచి ఉంచారు. ఇప్పుడదుంటే అందరికీ ఉపయోగపడుతుందని ఆలోచిస్తూ ఏమీ చేయలేక ఆ పెట్టెను తెరిచి చూసుకుంటూ ఉన్నాను. ఆ మాటలకి రవీంద్రుడు ఇలా అంటాడు, ఖజానా అయితే తెచ్చుకోవచ్చు కదయ్యా, దానికి విచారించటం ఎందుకు అని అనగానే తమ్ముడి మాటలకి వీరభద్రుడు ఇలా అంటాడు, అవునయ్యా, తమ్ముడు సరిగానే అన్నాడు. అంత ఖజానా ఎక్కడ ఉందో తెలిసినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని అనగానే ఆ మాటలకి సోమరాజు ఇలా అంటాడు, ఈ పెట్టెని మా ముత్తాతగారు మా తాతగారికిచ్చారు. మా తాతగారు మా నాన్నగారికిచ్చారు. మా నాన్నగారు నాకిచ్చారు.
తరాలు మారుతుంది గాని ఆ ఖజానాని ఇప్పటి వరకు ఎవ్వరూ తీసుకురాలేకపోయారు అని అనగానే రవీంద్రుడు ఇలా అంటాడు. ఎందుకు తీసుకురాలేకపోయారు? అప్పుడు సోమరాజు, అది అసాధ్యం నాయనా, మన వల్ల ఏ పని కాదు. ఎందుకు కాదయ్యా? అనుకుంటే ధైర్యంగా ఏదైనా సాధించవచ్చు. ఆ పెట్టెను ఇలా ఇవ్వండి అని ఆ పెట్టెను తీసుకుని తెరిచి చూస్తే ఆ పెట్టెలో ఒక లేఖ, రాజముద్రిక ఉంటాయి. వాటిని తీసి చూసి, అసలు దీని గురించి మాకు వివరంగా చెప్పండి, మేము ఎలాగైనా ఆ ఖజానాన్ని సాధిస్తాము అని కొడుకులంటారు. వారితో సోమరాజు ఇలా అంటాడు. మన మహారాజు ధర్మాత్ముడు. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. ఆయనకి నమ్మిన బంట్లు మంత్రి, అలాగే ఆయన సేవకుడు మా ముత్తాతగారు. మహారాజు ఎప్పుడూ రాజభవనంలో ఉండేవారు కాదు. గ్రామాలన్నీ తిరుగుతూ ఆయనే స్వయంగా ప్రజలు ఎలా ఉన్నారో అని చూసుకునేవారు. అంత మంచి ప్రభువు ధర్మసేన మహారాజు. అతనితో పాటు మంత్రిగారు, మా ముత్తాతగారు ముగ్గురూ కలిసి శత్రురాజ్యాల వారు తోచుకోకుండా వజ్ర వైడూర్యాలతో నిండి ఉన్న ఖజానాని భద్రపరచాలని ఆలోచించారు. ఒక స్వామీజీ సహాయంతో రహస్యంగా దాన్ని దాచిపెట్టారు. రాజు, మంత్రి ఇద్దరూ యుద్ధంలో తీవ్రంగా గాయపడి మరణించే సమయంలో మా ముత్తాతగారికి ఈ బాధ్యతని అప్పజెప్పారు. వారి ఆఖరి కోరిక ఆ ఖజానాని ప్రజలకి అందించాలని అని చెప్పగానే ఆ మాటలు విన్న వీరభద్రుడు ఇలా అంటాడు. మేమిద్దరం ఎలాగైనా ఆ ఖజానాని సాధించుకొనొస్తాం అని అనగానే ఆ మాటలకి సోమరాజు ఇలా అంటాడు. నాయనా, మీరే కాదు, మంత్రిగారి మనవడి కొడుకుతో కూడా మాట్లాడి అతన్ని కూడా సహాయపడవని అడుగుదాం అని అనగానే కొడుకులిద్దరూ సరే అని మంత్రిగారి మనవడి కొడుకు దగ్గరకు వెళ్లి మాట్లాడతారు. అతని పేరు యోగేంద్ర. అతను ఒప్పుకున్నాక ముగ్గురూ కలిసి ఖజానా సాధించటానికి వెళ్లే ముందు లేఖని వీరభద్రుడు చదువుతాడు. ఆ లేఖలో ఈ విధంగా ఉంటుంది. ఊరికి ఉత్తరాన 7 మైళ్ల దూరం వెళ్ళగా పెద్ద అడవి. ఆ అడవి మధ్యలో నుంచి ప్రయాణించగా ఒక గుహ వస్తుంది. ఆ గుహలో నుంచి వెళ్ళగా సముద్ర మార్గం వస్తుంది. ఆ సముద్రం దాటిన తరువాత ఒక దీవి ఉంటుంది. ఒక యక్షిని ఆ దీవికి కాపలా కాస్తూ ఉంటుంది. ఆ యక్షినికి రాజముద్రికను ఇచ్చి తను అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు ఇస్తే నిధికి దారి చూపిస్తుంది. సమాధానాలు సరిగా ఇవ్వకపోతే ఆ యక్షిని చంపేస్తుంది అని చదివి ముగ్గురూ తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. యోగేంద్ర తన మనసులో ఇలా అనుకుంటాడు. నిధి దొరకగానే వీళ్ళకి దక్కకుండా నేనే మొత్తం తీసేసుకోవాలి అని అనుకుంటూ నడవకుండా ఒక క్షణం ఆలోచనలో ఉంటాడు. యోగేంద్రని రవీంద్రుడు గమనించి ఇలా అంటాడు. ఏంటి మిత్రమా, ఆలోచనలో పడ్డావు? ముందుకి నడు, ఆలస్యం చేస్తే త్వరగా దీవిని చేరుకోలేం అని అనగానే యోగేంద్ర ఇలా అంటాడు. ఏం లేదు మిత్రమా, పద వెళ్దాం అని ముగ్గురూ ముందుకు వెళ్తారు. ఆ లేఖని చూసుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా అడవిలోని గుహ మార్గం ద్వారా వెళ్ళగా సముద్రం కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఒక పాడుబడిన పడవ ద్వారా ఆ ఖజానా ఉన్న దీవిని చేరుకుంటారు. ఆ దీవిని చూడగానే అందరికీ సంతోషం వేస్తుంది. యోగేంద్ర తొందరపడి లోపలికి వెళ్లటానికి ప్రయత్నిస్తే యక్షిని ప్రత్యక్షమై కోపంగా ఇలా అంటుంది. ఎవరు మీరు? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికొస్తారు? అని అనగానే ఆ మాటలకి వీరభద్రుడు ఇలా అంటాడు. మేమెందుకొచ్చామో ఈ రాజముద్రిక చూస్తే నీకే తెలుస్తుంది అని అనగానే యక్షిని ఆ ముద్రికను చూసి ఇలా అంటుంది. ఆ, అర్థమైంది. మరి నేనడిగే ప్రశ్నకి సమాధానమిస్తారా? అని అనగానే యోగేంద్ర, ఇంకా నీ ప్రశ్నలేంటి? ముద్రిక చూడగానే తెలియలేదా మేము రాజుగారి మనుషులమని అని. యోగేంద్ర అంటే యక్షినికి కోపం వచ్చి ఇలా అంటుంది. నాకే ఎదురు మాట్లాడతావా? చూడు నేను ఏం చేస్తాను అని యోగేంద్రుణ్ణి బూడిద చేస్తుంది. అది చూసి రవీంద్రుడు భయపడుతూ ఉంటాడు. వీరభద్రుడు తెలివిగా యక్షినితో ఇలా అంటాడు. మేము నీ అంత శక్తివంతులం కాదు, కాని కష్టాల్లో ఉన్న ప్రజల కోసం మా రాజుగారి ఖజానాన్ని తీసుకెళ్ళటానికి వచ్చాం.
దయచేసి మాకు సహాయం చేయి అని అడగగానే యక్షిని ఇలా అంటుంది. నీ వినయం నాకు నచ్చింది. నా ప్రశ్నకి సమాధానం చెప్తే నేను మీకు దారి ఇస్తాను, లేదంటే మీకు కూడా మీ మిత్రునికి పట్టిన గతే పడుతుంది అని అనగానే వీరభద్రుడు అలాగేనని ఒప్పుకుంటాడు. అప్పుడు యక్షిని ఇలా చెప్తుంది. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు. అతను తన కూతురికి వివాహం చేయడానికి తండ్రి ఒక అబ్బాయిని, తల్లి ఒక అబ్బాయిని, అన్న ఒక అబ్బాయిని చూసి వాళ్ళకి మాట ఇస్తారు. అలా ముగ్గురు మేం చూసిన అబ్బాయికిచ్చే పెళ్లి చేయాలని గొడవలు పడుతుంటే పెళ్లి కూతురు తట్టుకోలేక చనిపోతుంది. అప్పుడు ఆ ముగ్గురు పెళ్లి కొడుకులు బాధపడి మొదటివాడు బాధతో కాశీ వెళ్లి అక్కడ స్వామీజీల దగ్గర సంజీవని మంత్రాన్ని నేర్చుకుని వస్తాడు. రెండవవాడు ఆమె చితాభస్మాన్ని గంగలో కలపడానికి తీసుకుని వెళ్తూ ఉండగా మొదటివాడు అతన్ని కలిసి విషయం చెప్పి ఆమె అస్థికల దగ్గరికి వస్తారు. అక్కడ మూడోవాడు బాధపడుతూ ఉంటాడు. ఆమె అస్థికలపై చితాభస్మాన్ని పెట్టి ఆమెకి ప్రాణం పోస్తారు. ఇప్పుడు ఆమె ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఓ మానవుల్లారా, సరైన సమాధానం చెప్పండి అని అనగానే వీరభద్రుడు ఇలా అంటాడు. అమ్మా, నాకు తెలిసి సంజీవని మంత్రం నేర్చుకుని ఆమెకు ప్రాణదానం చేసినవాడు తండ్రితో సమానం. ఆమె చితాభస్మాన్ని గంగలో కలపడానికి వెళ్లినవాడు బిడ్డతో సమానం. ఇక ఆమె అస్థికల దగ్గర బాధపడుతున్నవాడు భర్తతో సమానం. కనుక ఆమెని మూడవవాడే పెళ్లి చేసుకోవాలి. అనగనగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు. అతను తన కూతురికి వివాహం చేయడానికి తండ్రి ఒక అబ్బాయిని, తల్లి ఒక అబ్బాయిని, అన్న ఒక అబ్బాయిని చూసి వాళ్ళకి మాట ఇస్తారు. అలా ముగ్గురు మేం చూసిన అబ్బాయికిచ్చే పెళ్లి చేయాలని గొడవలు పడుతుంటే పెళ్లి కూతురు తట్టుకోలేక చనిపోతుంది. అప్పుడు ఆ ముగ్గురు పెళ్లి కొడుకులు బాధపడి మొదటివాడు బాధతో కాశీ వెళ్లి అక్కడ స్వామీజీల దగ్గర సంజీవని మంత్రాన్ని నేర్చుకుని వస్తాడు. రెండవవాడు ఆమె చితాభస్మాన్ని గంగలో కలపడానికి తీసుకుని వెళ్తూ ఉండగా మొదటివాడు అతన్ని కలిసి విషయం చెప్పి ఆమె అస్థికల దగ్గరికి వస్తారు. అక్కడ మూడోవాడు బాధపడుతూ ఉంటాడు. ఆమె అస్థికలపై చితాభస్మాన్ని పెట్టి ఆమెకి ప్రాణం పోస్తారు. ఇప్పుడు ఆమె ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఓ మానవుల్లారా, సరైన సమాధానం చెప్పండి అని అనగానే వీరభద్రుడు ఇలా అంటాడు. అమ్మా, నాకు తెలిసి సంజీవని మంత్రం నేర్చుకుని ఆమెకు ప్రాణదానం చేసినవాడు తండ్రితో సమానం. ఆమె చితాభస్మాన్ని గంగలో కలపడానికి వెళ్లినవాడు బిడ్డతో సమానం. ఇక ఆమె అస్థికల దగ్గర బాధపడుతున్నవాడు భర్తతో సమానం. కనుక ఆమెని మూడవవాడే పెళ్లి చేసుకోవాలి అని చెప్పగానే యక్షిని కాస్త ఒక అందమైన అమ్మాయిగా మారిపోయి ఇలా అంటుంది. నేను ఒక గంధర్వ కన్యను. ఒక మునీశ్వరుడి శాపం వల్ల ఇలా మారిపోయి ఈ ఖజానాకి కాపలా కాస్తూ ఇక్కడే ఉండిపోయాను. ఎన్నో సంవత్సరాలుగా నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఎంతో మంది నా ఆగ్రహానికి బలైపోయారు. ఇప్పుడు మీ వల్ల నాకు శాప విమోచనమయ్యింది. మీ తెలివికి మెచ్చాను. లోపలికి వెళ్లి ఖజానాని తీసుకుని వెళ్ళండి అని యక్షిని మాయమైపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్లి ఆ ఖజానాన్ని తీసుకుని అక్కడి నుంచి తమ రాజ్యానికి వెళ్లిపోతారు. ఆ ధనాన్ని అందరికీ పంచి అందరి దీవెనలని పొందుతారు. మిత్రులారా, చూశారా, మనసుంటే మార్గం ఉంటుంది. అలాగే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు వాళ్ళు ఆ ఖజానాన్ని సాధించటంతో తెలిసింది. 10 మందికి సహాయపడాలనే మంచి మనసుతో, సాధించాలనే ఆలోచన ఉండి ధైర్యంతో ముందుకు వెళ్లి ఆచరణలో పెడితే ఫలితం మన చేతిలోనే ఉంటుంది. ఇతరుల్ని మోసం చెయ్యాలని ఆలోచన ఉంటే అది మీ ప్రాణాల మీదకి తెస్తుంది. మా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. శ్రద్ధలేని విద్య. మనం ఎవరినైనా లేదా దేన్నైనా అమితంగా ఇష్టపడుతున్నప్పుడు వారి చుట్టూ మన ఆలోచనలు అల్లుకొని దాని ప్రకారం మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నప్పుడు ఏ చిన్న అవాంతరం వచ్చి
దాన్ని కదిలించి వేస్తుందో అనే అభద్రతాభావం నుంచే ఈర్ష్య పుడుతుంది. అలాంటి భావనతో ఉన్న శిష్యుని మనస్సుని గురువుగారు తన బోధనలతో ఏ విధంగా మార్చాడో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ప్రతి ఒక్కరూ గురుకులంలో చేరి గురువుగారి దగ్గర విద్యను అభ్యసించి విద్య పూర్తయిన తర్వాత గురువుకి గురుదక్షిణ సమర్పించుకొని తమ గూటికి చేరేవాళ్లు. ఆ విధంగానే ఈ కథలో ఒక గురువుగారి దగ్గర ఎంతో మంది శిష్యులు తమ విద్యను పూర్తి చేసి తిరిగి వెళ్లిపోగా వాళ్లలో ఒకడైన అనంతుడు గురువుగారి మీద అపారమైన భక్తితో అక్కడే ఉండిపోతాడు. అనంతుడి స్వభావం ఎలాంటిది అంటే గురువుకి ఏం కావాలో అందుబాటులో ఉంచటం, గురువుగారు అడక్కముందే ఆయనకు అన్నీ సమకూర్చటం, ఇలాంటి పనులు చేయటంలో మునిగిపోయి విద్యను నేర్చుకోవాలి, విద్యను శ్రద్ధగా పఠనం చేసి అందులోని సందేహాలని గురువుగారిని అడిగి నివృత్తి చేసుకోవాలి అనే ఆలోచనే లేని ఉత్తమ శిష్యుడు. అతడి స్వభావం తెలిసిన గురువుగారు ఏ రోజూ మందలించే ప్రయత్నం చేయలేదు. ఇలా గురు శిష్యులు ఇద్దరూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు పాటించాల్సిన ధర్మాన్ని ఆచరించకపోవటంతో చాలా కాలం నుంచి వాళ్ళిద్దరినీ గమనిస్తున్న గురువుగారి సతీమణి సత్యవతి ఒకరోజు తన భర్తతో ఇలా అంటుంది. స్వామి, చాలా కాలం నుంచి నాకొక సందేహం ఉంది అని అనగానే ఆ మాటలకి ఆమె భర్త అయిన గురువుగారు ఇలా అంటారు. సందేహాన్ని నీ మదిలో ఉంచుకొని కలత చెందటం ఎందుకు సత్యవతి? మాతో చెప్పొచ్చు కదా అని అనగానే ఆ మాటలకి ఆమె సంతోషించి ఇలా అడుగుతుంది. స్వామి, అనంతుడు గురుకులానికొచ్చి చాలా కాలమే గడిచింది. అందరూ విద్యని పూర్తి చేసుకుని తమ స్థావరాలకి వెళ్లిపోయారు. కాని అనంతుడు అనునిత్యం మీ సేవలోనే మునిగిపోయున్నాడు. అతనికి మంచి చెడు చెప్పి అతని చేత విద్యని పూర్తి చేపించాల్సిన బాధ్యత మీదే కదా. మరి మీరే అతని పట్ల నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నారు ఎందులకు? అని అనగానే ఆ మాటలకి గురువుగారు, చూడు సత్యవతి, అనంతుడికి విద్య పట్ల శ్రద్ధ లేదు. ఉన్నది ఒక్కటే, నా మీద అమితమైన భక్తి. నేను ఎన్నోసార్లు అతని మనసుని మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యాను. విద్యను పూర్తి చేసి ఇక్కడి నుంచి వెళ్లి తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించాలనే ఆలోచన అతనికే కలగాలి. గుర్రాన్ని నీటి వరకు తీసుకుని వెళ్లగలం కాని నీటిని తాగించగలమా? అలాగే అతనికి బలవంతంగా నేర్పించటం సాధ్యం కాదు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని చూపిస్తుంది. అంతవరకు మనం వేచి చూడటమే తప్ప మన చేతిలో ఏమీ లేదు అని చెప్పగానే సత్యవతి భర్త మాటలకి మౌనం వహిస్తుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ధన్వంతుడు కొత్తగా గురువుగారి దగ్గర శిష్యుడిగా చేరతాడు. అతను చేరిన కొద్ది కాలంలోనే భక్తి శ్రద్ధలతో విద్యను అభ్యసించి గురువుగారికి అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. ఒకరోజు గురువుగారు విశ్రాంతి మందిరంలో ఉండగా ధన్వంతుడు గురువుగారిని కలవటానికి వస్తాడు. గురువుగారి విశ్రాంతికి భంగం కలిగిస్తాడేమోనని భావించి అనంతుడు అతన్ని ఆపి ఇలా అంటాడు. ధన్వంత, ఆగుము, గురువుగారు విశ్రాంతి తీసుకుంటున్నారు అని అనగానే ఆ మాటలకి ధన్వంతుడు, అనంత, ఏ సందేహం కలిగినా నిస్సంకోచంగా ప్రశ్నించమని అడగమని గురువుగారు సెలవిచ్చారు. అందుకే నేనిలా వచ్చాను అని అనగానే ఆ మాటలకు అనంతుడు, ఏదైనా కాని దానికి సమయం ఇది కాదు. గురువుగారి ప్రియశిష్యుడిగా నేను నిన్ను అనుమతించను అని అనగానే ఆ మాటలకి ఇతనితో వాదించటం ఎందుకు అని ధన్వంతుడు వెనుతిరిగి వెళ్లిపోతూ ఉంటాడు. అప్పుడు గురువుగారు అతన్ని పిలిచి, ధన్వంత, ఏంటి నీ సందేహం? గురువర్యా, భ్రమ అనగానేమి? ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భావించడాన్నే భ్రమ అంటారు అని చెప్పగానే ధన్వంతుడి సందేహ నివృత్తి అయినందుకు సంతోషించి అతడు అక్కడ్నుంచి వెళ్లగా ఇదంతా గమనిస్తున్న అనంతుడికి పట్టరాని కోపం వస్తుంది. మరుసటి రోజు గురువుగారితో అనంతుడు భోజనానికి కూర్చుని ఉంటాడు. ధన్వంతుడు లేకపోవటం గురువుగారు గమనించి ఇలా అంటారు.
అనంత, మనతో పాటు భోజనానికి ధనవంతుణ్ణి పిలవలేదా అని అడగ్గాని ఆ మాటలకి అనంతుడు, గురువర్యా, మీరు భుజించండి, అతడికి ఆకలి వేస్తే అతనే వస్తాడు అని సమాధానమివ్వగానే గురువుగారు ఇలా అంటారు, తప్పు నాయనా, అలా మాట్లాడకూడదు. పిలవటం మన ధర్మం. ఇక అదే సమయంలో ధన్వంతుడు అక్కడికొచ్చి గురువుగారితో ఇలా అంటాడు, క్షమించండి గురువర్యా, నేనీరోజు ఉపవాసంలో ఉన్నాను, భోజనం చేయలేను, పాలు పండ్లు తీసుకుంటాను, మీరు భుజించండి అని అనగానే అతని వినయానికి గురువుగారు పొంగిపోతారు. మంచిది నాయనా అని చెప్పి వాళ్ల భోజనాన్ని పూర్తి చేస్తారు. ఇలా రోజు రోజుకి ప్రతి విషయంలోనూ గురువుగారు అతన్ని మెచ్చుకోవటం, అతనితో సన్నిహితంగా ఉండటం, ఎక్కువ సమయాన్ని అతనికి కేటాయించటం, ఇవన్నీ భరించలేక అనంతుడికి ధన్వంతుడిపైన ఈర్ష్యాభావం కలుగుతుంది. గురువుగారికి నేనే దగ్గరగా ఉండాలి, అతన్ని దూరం చెయ్యాలనే భావనతో అనంతుడు గురువుగారి దగ్గరకొచ్చి ఇలా అంటాడు, గురువర్యా, నాదొక విన్నపం, మీరు తప్పక పాటించవలను అని అనగానే ఆ మాటలకి గురువుగారు, విన్నపం అనుకోవాలా లేదా ఆజ్ఞ అనుకోవాలా? ఏదైతే ఏముందిలే, ఎంతైనా నువ్వు నా ప్రియ శిష్యుడివి కదా, సెలవివ్వండి మరి అని అనగానే ఆ మాటలకు అనంతుడు, గురువర్యా, మీరు ఏమైనా అనుకోండి, నాకు ధన్వంతుడి ప్రవర్తన నచ్చటం లేదు. మీకసలు కొంత సమయం కూడా విశ్రాంతినివ్వటం లేదు. అతని ప్రశ్నలతో విసిగిస్తున్నాడు. అతని మహావిద్యావంతుడు అయిపోవాలని అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అంతేకాకుండా ఆశ్రమంలోని పనులన్నీ నేనే చేస్తున్నాను. అతను ఒక్క పని కూడా పట్టించుకోవటం లేదు. ఈ రోజు నుంచి ఇక్కడి పనులన్నీ అతనే చెయ్యాలి, లేదా అతన్ని తొందరగా ఇక్కడి నుంచి తరలించండి అని అనగానే ఆ మాటలకి చిరునవ్వుతో గురువుగారు ఇలా అంటారు, అనంత, అతడు వచ్చి కొంతకాలమే అయినా సకాలంలో చాలా వరకు విద్యను పూర్తి చేశాడు. ఇక ఒక పక్షం సమయం మాత్రమే అతనికి కేటాయిస్తే సరిపోతుంది. నువ్వు అతని కంటే ముందొచ్చినవాడివి. మరి నీ పరిస్థితేంటి? నీకు విద్యను పూర్తి చేసి ఇక్కడ్నుంచి వెళ్లాలని లేదా? అర్ధాంతరంగా అతన్ని పంపించేయండి అనటం నా మీద నీకున్న భక్తిభావమా లేక ధన్వంతుడి మీద కోపమా అని అడగ్గానే అనంతుడి దగ్గర నుంచి సమాధానం రాకపోవటంతో గురువుగారు ఇలా అంటారు, అనంత, నేను ధన్వంతుడిపైన శ్రద్ధ చూపించటం నువ్వు భరించలేక నిన్ను ఎక్కడ దూరం పెడతాను అనే భయంతో అతనిపై ఈర్ష్యని పెంచుకున్నావు. చూడు నాయనా, నీకు కలిగిన అపోహని తొలగించటానికి ముందుగా నేను నీకో కథ చెప్తాను. మనసు పెట్టి వింటే కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది అని గురువుగారు కథ చెప్పటం ప్రారంభిస్తారు. ఒకానొక ఊరిలో ఒక చిన్న గుడిసెలో బిచ్చగాడు ఉండేవాడు. అతని ఇంటి ఎదురుగా ఒక పెద్ద భవనంలో సిరి సంపదలతో, పాడి పంటలతో, పనివాళ్లతో కలకల్లాడుతూ ఉండేవాడు గోపాలం. ప్రతిరోజు అతని విలాస జీవితాన్ని చూసి బిచ్చగాడు ఓర్వలేక ఇలా అనుకుంటాడు, ఈ దేవుడికి ఎంత కుటిల బుద్ధి! నాకేమో 4 ఇళ్లలో అడుక్కుంటే తప్ప పూట గడవకపోయే, అతగాడికేమో ఎంత తిన్నా తరగని ఆస్తిని ప్రసాదించాడు. ఏంటయ్యా ఇది అని తనలో తానే మాట్లాడుకుంటూ, అతన్ని చూసి కుళ్ళుకుంటూ, ఇంటింటికి వెళ్లి అడుక్కుంటూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఊర్లోని వాళ్లు, మన ఊరికి ఒక స్వామీజీ వచ్చారు, ఆయనకి చాలా మహిమలున్నాయి, ఏ కోరిక కోరినా వెంటనే తీరుస్తున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. బిచ్చగాడిదంతా విని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి నమస్కరించి ఇలా అడుగుతాడు, స్వామి, మీరు చాలా మహిమగలవారని అందరూ అంటున్నారు. మీకే గనక మహిమలుంటే నాకు నా కోరికను తీర్చుకునే వరాన్నివ్వండి స్వామి అని అనగానే అతని మాటలకి స్వామీజీ ఇలా అంటాడు, నాయనా, నాకు మహిమలు ఉన్నాయో లేవో కాని నీ కోరికను మాత్రం తీరుస్తాను, అదేంటో అడుగు అని స్వామీజీ వరమివ్వగానే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇలా ఉంటుంది. మీకు దివ్య దృష్టి ఉంటుంది గదా, మీకు నా గుడిసె కనిపిస్తుందా? ఓ, స్పష్టంగా కనిపిస్తుంది నాయనా. నా గుడిసె ఎదురుగా
పెద్ద భవనం కూడా కనిపిస్తుందా? ఏం నీకలాంటి భవనం కావాలా? అయ్యో స్వామి, నేనుండేది ఒక్కన్ని, అంత పెద్ద ఇల్లు నేనేం చేసుకుంటాను? అతని దగ్గర ఉన్నంత సంపద కావాలా నాయనా? ఒకానొక ఊరిలో ఒక చిన్న గుడిసెలో బిచ్చగాడు ఉండేవాడు. అతని ఇంటి ఎదురుగా ఒక పెద్ద భవనంలో సిరి సంపదలతో, పాడి పంటలతో, పనివాళ్లతో కలకల్లాడుతూ ఉండేవాడు గోపాలం. ప్రతిరోజు అతని విలాస జీవితాన్ని చూసి బిచ్చగాడు ఓర్వలేక ఇలా అనుకుంటాడు, ఈ దేవుడికి ఎంత కుటిల బుద్ధి! నాకేమో 4 ఇళ్లలో అడుక్కుంటే తప్ప పూట గడవకపోయే, అతగాడికేమో ఎంత తిన్నా తరగని ఆస్తిని ప్రసాదించాడు. ఏంటయ్యా ఇది అని తనలో తానే మాట్లాడుకుంటూ, అతన్ని చూసి కుళ్ళుకుంటూ, ఇంటింటికి వెళ్లి అడుక్కుంటూ తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకరోజు ఊర్లోని వాళ్ళు, మన ఊరికి ఒక స్వామీజీ వచ్చారు, ఆయనకి చాలా మహిమలున్నాయి, ఏ కోరిక కోరినా వెంటనే తీరుస్తున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. బిచ్చగాడిదంతా విని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లి నమస్కరించి ఇలా అడుగుతాడు, స్వామి, మీరు చాలా మహిమ గలవారని అందరూ అంటున్నారు. మీకే గనక మహిమలుంటే నాకు నా కోరికను తీర్చుకునే వరాన్నివ్వండి స్వామి అని అనగానే అతని మాటలకి స్వామీజీ ఇలా అంటాడు, నాయనా, నాకు మహిమలు ఉన్నాయో లేవో కాని నీ కోరికను మాత్రం తీరుస్తాను. అదేంటో అడుగు అని స్వామీజీ వరమివ్వగానే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఇలా ఉంటుంది. మీకు దివ్య దృష్టి ఉంటుంది గదా, మీకు నా గుడిసె కనిపిస్తుందా? ఓ, స్పష్టంగా కనిపిస్తుంది నాయనా. నా గుడిసె ఎదురుగా పెద్ద భవనం కూడా కనిపిస్తుందా? ఏం నీకలాంటి భవనం కావాలా? అయ్యో స్వామి, నేనుండేది ఒక్కన్ని, అంత పెద్ద ఇల్లు నేనేం చేసుకుంటాను? అతని దగ్గర ఉన్నంత సంపద కావాలా నాయనా? ఇల్లే వద్దంటే సంపద నాకెందుకు? అమ్మో, ఆ సంపదని ఎవరు కాపలా కాసేది? నా వల్ల కాదు. మరి అతనికి దగ్గరే ఉండి పనివాళ్లు అన్నీ సేవలు చేస్తున్నారు కదా, నీకు అలాంటి పనివాళ్లు కావాలా? వామ్మో, నేనే 4 ఇళ్లలో అడుక్కొని పూట గడుపుకుంటున్నాను, నాకెందుకు పనివాళ్లు? నేనెక్కడి నుంచి తెచ్చిపెట్టేదాలకి అని అనగానే స్వామీజీ అతని మాటలకి ఇలా అంటాడు, మరి ఆ భవనం గురించి ఎందుకు అడిగావయ్యా? నీకేం కావాలి? అప్పుడు బిచ్చగాడు, స్వామి, నా కోరిక ఏంటంటే నేనే స్థితిలో అయితే ఉన్నానో అతను కూడా అదే స్థితికి వచ్చేయాలి, అంటే నాలాగే అతను కూడా బిచ్చగాడవ్వాలి అని అనగానే ఆ మాటలకి స్వామీజీకి కోపమొస్తుంది. ఛీ, మూర్ఖుడా, నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా శాపానికి గురవుతావు అని స్వామీజీ విపరీతమైన ఆగ్రహానికి గురవుతాడు. ఇక అదేమీ పట్టించుకోకుండా బిచ్చగాడు, అదేంటి స్వామి, మీరు నా కోరికను తీరుస్తానంటేనే గదా నేనడిగాను అని అనగానే ఆ మాటలకి స్వామీజీకి విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు బిచ్చగాడిని ఇలా శపిస్తాడు, నీచుడా, నువ్వు వెళ్ళమన్నా వెళ్లకుండా వితండవాదం చేస్తున్నావు, కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఎలా పుట్టినా గాని దుర్భరమైన నీచాతి నీచమైన జీవితాన్ని గడుపుతావు అని స్వామీజీ బిచ్చగాడిని శపిస్తాడు. ఇల్లే వద్దంటే సంపద నాకెందుకు? అమ్మో, ఆ సంపదని ఎవరు కాపలా కాసేది? నా వల్ల కాదు. మరి అతనికి దగ్గరే ఉండి పనివాళ్లు అన్నీ సేవలు చేస్తున్నారు కదా, నీకు అలాంటి పనివాళ్లు కావాలా? వామ్మో, నేనే 4 ఇళ్లలో అడుక్కొని పూట గడుపుకుంటున్నాను, నాకెందుకు పనివాళ్లు? నేనెక్కడి నుంచి తెచ్చిపెట్టేదాలకి అని అనగానే స్వామీజీ అతని మాటలకి ఇలా అంటాడు, మరి ఆ భవనం గురించి ఎందుకు అడిగావయ్యా? నీకేం కావాలి? అప్పుడు బిచ్చగాడు, స్వామి, నా కోరిక ఏంటంటే నేనే స్థితిలో అయితే ఉన్నానో అతను కూడా అదే స్థితికి వచ్చేయాలి, అంటే నాలాగే అతను కూడా బిచ్చగాడవ్వాలి అని అనగానే ఆ మాటలకి స్వామీజీకి కోపమొస్తుంది. ఛీ, మూర్ఖుడా, నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే
నా శాపానికి గురవుతావు అని స్వామీజీ విపరీతమైన ఆగ్రహానికి గురవుతాడు. ఇక అదేమీ పట్టించుకోకుండా బిచ్చగాడు, అదేంటి స్వామి, మీరు నా కోరికను తీరుస్తానంటేనే గదా నేనడిగాను అని అనగానే ఆ మాటలకి స్వామీజీకి విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు బిచ్చగాడిని ఇలా శపిస్తాడు, నీచుడా, నువ్వు వెళ్ళమన్నా వెళ్లకుండా వితండవాదం చేస్తున్నావు. కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఎలా పుట్టినా గాని దుర్భరమైన నీచాతి నీచమైన జీవితాన్ని గడుపుతావు అని స్వామీజీ బిచ్చగాడిని శపిస్తాడు. ఇలా ఆ కథని వివరించి గురువుగారు అనంతుడితో ఇలా అంటారు, ఇప్పుడు చెప్పు అనంత, నీకు ఆ బిచ్చగాడికి తేడా ఉందా అని అనగానే ఆ మాటలకి అనంతుడు ఆశ్చర్యపోయి ఇలా అంటాడు, గురువర్యా, అంత మాటన్నారేంటి? ఆ బిచ్చగాడితో నన్ను పోలుస్తారా? నీకింకా బోధపడలేదనంతా. చెప్తాను విను. ఎవరైనా సరే ఒకరిని చూసి మనం ఎలాంటి విషయాల్లో అసూయపడాలంటే వాళ్లలాగా దానం చెయ్యాలని, మంచి పేరు ప్రతిష్టల్ని పొందాలని, తెలివితేటల్ని పెంచుకోవాలని, ఎంతటి త్యాగమైనా చెయ్యాలనే కాని వాళ్ల సంపదని, విలాసవంతమైన జీవితాన్ని చూసి కాదు. బిచ్చగాడు కోరుకున్నది ఆ కోణంలోనే కదా. అది ఎంత దుర్మార్గమైన ఆలోచన. అలాగే నువ్వు కూడా ధనవంతుణ్ణి చూసి ఓర్వలేక అసూయని పెంచుకున్నావు. నువ్వొచ్చి చాలా కాలమైంది, కాని ఏ రోజైనా విద్యపైన శ్రద్ధ చూపించావా? చెప్పిన పాఠాన్ని మనసు పెట్టి విన్నావా? దానిని మళ్లీ గుర్తు చేసుకుని ధనవంతుడిలాగా సందేహాలు అడిగే ప్రయత్నం చేశావా? విద్య మీద లేని శ్రద్ధ నా మీద చూపిస్తే ఏమి లాభం నాయనా అని అనగానే గురువుగారి మాటలకి తన తప్పేంటో తనకు అర్థమవుతుంది అనంతుడికి. గురువర్యా, నా అజ్ఞానాన్ని మన్నించండి. ఈ క్షణం నుంచి శ్రద్ధాభక్తులతో విద్యను పఠిస్తాను అని అనగానే ఆ మాటలకి గురువుగారు ఎంతో సంతోషిస్తారు. మంచిది నాయనా, కాని ఒక్క మాట జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో. ఈర్ష్య, అసూయ ఈ రెండూ కంటిలో పడ్డ నలుసులాంటివి. ఆ నలుసుని తొలగించినట్లే వాటిని మనసులో నుండి తొలగించుకుంటేనే మనం స్వచ్ఛమైన, నిర్మలమైన జీవితాన్ని ఆనందంగా పొందగలుగుతాం. అని చెప్పిన గురువుగారి మాటలకి
అతని మనస్సు పరివర్తన చెందటంతో ఆ రోజు నుంచి మంచి సత్ప్రవర్తనతో విద్యను అభ్యసించి కొద్ది కాలంలోనే విద్యను పూర్తి చేసి గురువుగారికి గురుదక్షిణ సమర్పించగా గురువుగారి సతీమణి అయిన సత్యవతి కూడా ఎంతో సంతోషిస్తుంది. తరువాత అనంతుడు గురువుగారి దగ్గర సెలవు తీసుకుని తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటాడు. మిత్రులారా, చూశారా ఈ కథలో బిచ్చగాడు ఎంత దుర్మార్గమైన కోరికను కోరాడో? అంటే ఒకరు బాగుంటే ఓర్వలేక మనం చెడిపోయామని అవతలి వాళ్ళు కూడా చెడిపోవాలి అని కోరుకోవటం అమానుషం. అలాగే శ్రద్ధలేని విద్య ఎప్పుడూ వ్యర్థమే. అంతేకాకుండా స్వచ్ఛమైన మనసుని పొందాలంటే రాగద్వేషాలని విడనాడాలి. ఒకరు చేసే మంచితో పోటీపడండి, అంతేకాని వారి పతనాన్ని కోరుకోకండి. ఈర్ష్య, ద్వేషం, అసూయ అనే మలినాలతో కూడిన మనస్సు ఎన్ని ఆచారాల్ని ఆచరించినా, ఎన్ని సాంప్రదాయాల్ని పాటించినా అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి ఈర్ష్య అనేది మనిషి మనసుకు విషంలాంటిది. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోండి. లేకపోతే అజ్ఞానంతో వినాశనాన్ని కొని తెచ్చుకుంటారు. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.